మందలించినట్టు కనిపించింది, కానీ మీరు ఖండించినట్టు అయితే నాకు అనిపించలేదు. ఈ వీడియో పూర్తిగా మాత్రం కంపల్సరీ చూడండి. మీ వీడియో వ్యతిరేకత వాళ్ళు మాట్లాడుతున్నారు. లక్ష్మీకాంత్ రావు గారి పైన అభిప్రాయాన్ని చేయు హార్ష్గా మాట్లాడుతుంది. 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పరిపాలన చేసిండు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? గౌరవ ఎమ్మెల్యే మండల పార్టీ అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. నేను చెప్తున్నాను, ఆ జనరేషన్ పద్ధతి సిద్ధంగా ఏం చేద్దామంటావు మరి? ఉన్నారు. ఎమ్మెల్యే గారు లేరని మీరు అనుకోకండి. మీరేదన్నా అనాలంటే ఛానల్ ద్వారా బయట చూపిస్తూ ఎమ్మెల్యేకి తప్పు చేసాడు, నువ్వు కాన్స్టిట్యూన్సీ గురించి నువ్వేం మాట్లాడగలుగుతావు? ఆరోపిస్తున్నారు అనండి, మేము అర్థం చేస్తుంది. ఎవ్వరికి కూడా రిసీవ్ చేసుకునే దమ్ము ధైర్యం ఉండదు. మన తోట చాలా డేంజర్ ఉన్నాడు, రే ఏం చేయడరా నాయన, ఏమీ చేయడు. ఈరోజు గత వారం 10 రోజుల క్రితం జరిగిన ఒక సంభాషణ కానీ, ఒక ఎమ్మెల్యే గారి మీద మాట్లాడిన తానాజీ పాటిల్ పైన కొందరు కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా స్పందించారనే దానిపైన నేను కొద్దిగా చర్చ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఆయనకు సరే తప్పు పట్టిరు, అంతా చేసిరు, ఆయన తీరు మార్చుకో, అది మార్చుకో, అన్ని రకాలుగా కొద్దిగా మందలించినట్టు కనిపించింది, కానీ మీరు ఖండించినట్టు అయితే నాకు అనిపించలేదు. ఖండించుడు వేరు, మందలింపు వేరు, ఇక భుజిగింపు వేరు, అవన్నీ వేరు ఉంటాయి. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, మీ మాటలో మీరే స్వయంగా ఒప్పుకున్నారు. మేము పెద్ద మనిషి ఇది ఒప్పుకుంటున్నాము, మీరు పెద్దవారు అట్లా అనద్దు, మరి ఈ విధంగా అనద్దు, ఇట్లా చేయొద్దు, ఆ విధంగా అన్నారు. అంటే మీరేమో వేడుకుంటున్నారా, లేకుంటే ఇంకొకసారి అనకు అని మరి మీరు ఆ విధంగా అన్నారా నాకు తెలియదు. కానీ మొత్తానికి ఆయన ఏం భయపడకుండా మరొక కౌంటర్ కూడా ఇచ్చారు. అది దీంట్లో మీకు వీడియోలా ఉంటుంది, లాస్ట్కి మీరు చూడండి. ఇప్పుడు మీరు చేసింది ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు మెయిన్గా భాష లోపం, ఏకవచనంతో మాట్లాడడం ఒకటి, అంటే పేరు పెట్టి పిలవడం అంటారు కదా. ఏకవచనం అంటే ఒకరిని ఉద్దేశించి మాట్లాడడం, అండ్ మళ్ళీ తప్పులు కూడా కొన్ని మాట్లాడారు. అదేవిధంగా తప్పులు మాట్లాడడం కాకుండా తడబడుతూ మాట్లాడినరు. ఆ తడబడుతూ మాట్లాడుట్లా ఏ భాషలో మాట్లాడుతున్నారు అనేది కొందరికి అర్థం కూడా సరికాదు. ఆ విధంగా కూడా మాట్లాడారు. మరి అదేవిధంగా ఎమ్మెల్యే పేరు పలకడానికి కూడా నోరు తిరగకుండా ఉండేవారు కూడా ఆ విధంగా మాట్లాడారు. ఎమ్మెల్యే పేరు కూడా పలకడానికి రాలేదు కొందరికి. మీరు మంచిగా ఈ వీడియోలో మీరు మొత్తం అబ్జర్వ్ చేసి చూడండి. అది ముందడి వెనుక, ఆ తోక తెచ్చి ముంగడి తెచ్చి వెనుక, ఈ విధంగా మాట్లాడారు. అది కూడా కొద్దిగా మా ప్రజలకు ఇది అవుతుంది. అప్పుడప్పుడు మా ఫ్లోలో ఏదైనా మాట పోయిందంటే అది సరే, అది ఒప్పుకుందాం. కాకపోతే మీకు దీనికి అన్నిటికంటే ముందు ఒక అంశంపై మనం మాట్లాడుతున్నప్పుడు దానిపైన మనకు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. టాపిక్ డైవర్షన్ జరగద్దు, అది ఇంపార్టెంట్. అది లేకపోతే ఇట్లనే అవుతాయి. మాట మారచ్చు, తీరు మారచ్చు, దాని అర్థం మారచ్చు, భావం మారచ్చు, ఏ విధంగానన్నా అవుతాయి. అది తడబడుతూ మాట్లాడితే ఏమవుతుంది అంటే, అది ఏకవచనంలో వచ్చేది తెలియదు, బహువచనంలో వచ్చేది తెలియదు. ఎమ్మెల్యే గారు అనేది ఎమ్మెల్యే గాడు, సర్పంచ్ గారు అనేది సర్పంచ్ గాడు, ఈ విధంగా వచ్చేస్తాయి. ఈ గారుకు ఎంత తేడా ఉంటుందో తెలుసా? చాలా డిఫరెన్స్. ఏకవచనం అంటే గాడు అన్నట్టు, బహువచనం అంటే గారు అన్నట్టు, ఈ విధంగా ఉంటాయి. మీరు ఇంకొకసారి మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడండి. మీరు మాట్లాడింది నేను కూడా తప్పంటలేను, కాకపోతే మీరు మాట్లాడే తీరులో కొద్దిగా మార్పు తెచ్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. తానాజీ పాటిల్ ఏం మాట్లాడిండు, మరి మీరు ఏం మాట్లాడారు, అవన్నీ ఈ మొత్తం ఈ వీడియోలో ఉంటాయి. ఎట్లా మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు, మరి దేన్ని ఉద్దేశించి మాట్లాడారు అనేది మొత్తం మీరు చూడబోయే ముందు వీడియోలో ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా మాత్రం కంపల్సరీ చూడండి. మీ వీడియో దీనికి మొత్తం అర్థం కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఇందాక నేను చెప్పిన మాటలు కూడా కనీసం అర్థం అవ్వాలంటే మొత్తం వీడియో చూడాలి. దానికోసమన్నా చూడండి.
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారికి పత్రికా మీడియా సోదరులు కొంతమంది అన్న మీద చాలా వ్యతిరేకత వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్కు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఈ యొక్క అన్నకు ఇక్కడ లోకల్ దానికి ధీటుగా ఈరోజు మనం ఈ టెంకాయ కొట్టి తోట లక్ష్మీకాంతరావు గారి పైన కేరళ రాష్ట్రానికి వెళ్ళిండని హాస్యాస్పదం. ఎందుకంటే ఇది జర్నలిస్ట్ ముసుగులో రాజకీయం చేస్తున్నావు అనుకుంటున్నా, నువ్వు అంటున్నావు కదా, ప్రజల్లోకి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని చేయు. అదే విధంగా ఈ హనుమంత్ షిండే గారు ఉన్నారో 9 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పరిపాలన చేసిండు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అదే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే చిత్తశుద్ధితో పనిచేస్తూ నీ వార్తా పత్రికలు ఎట్లా అమ్ముడు పోతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ, నిజాం సాగర్ మండల పార్టీ అందరికీ కోపం వస్తుంది. తరపున ఆయనకు సూటిగా ప్రశ్నిస్తున్నాను. 15 సంవత్సరాలుగా రాని అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లోనే వచ్చాయి. కానీ మీరు ఆ అభివృద్ధిని చూపిస్తలేరు. మీకు మంచి పేరుంది, మీరు నాకన్నా చాలా పెద్దవారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తానని నేను చెప్తున్నాను. కాకపోతే ఎమ్మెల్యే గారిపై విమర్శలు పెట్టడం అది సరికాదు. ఎందుకంటే తానాజీ పటేల్ గారు, నేను కూడా ఒక జర్నలిస్ట్గా పనిచేసిన 20 సంవత్సరాలు. మన విలువల్ని కాపాడుతూ నువ్వు విమర్శలు మనం ఏదైతే చెప్తామో అది కరెక్ట్గా ప్రజలు అంటున్నారు. ఒక బైట్స్ చూపియు, టీవీలో ఒక బయట చూపిస్తూ ఇవో ఇది పని చేయట్లేదు, ఈ పని కాలేదు అని చెప్పి చూపించి మేము కాదనట్లేదు. కాకపోతే ఏడవాళ్ళను నగవాళ్ళను అనడం అది తప్పు. ఆ జర్నలిస్ట్ పద్ధతి కాదు, అది మానుకోండి. అలాగంటే ఎక్కడి సమస్యలు అక్కడ ఉన్నాయని మీరు అంటున్నారు. ఆ సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడ మండలాల అధ్యక్షులు ఉన్నారు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరు తోట లక్ష్మీకాంతరావు గారి లాగానే ఇక్కడ సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చేద్దామంటావు మరి? ఎమ్మెల్యే గారు లేరని మీరు అనుకోకండి. అట్లా మేమున్న ప్రతి కార్యకర్త ఎమ్మెల్యేనే ఇక్కడ. మీరేదన్నా అనాలంటే ఛానల్ ద్వారా బయట చూపిస్తూ ఎమ్మెల్యేకి తప్పు చేశాడు, ఈ పని చేయట్లేదు, ప్రజలు ఇట్లా అంటున్నారు అని మీరు చెప్పండి, చూపించండి బయట్స్. సో దానికి మనం ఏమైనా చేయగలుగుతాం, చెప్పగలుగుతాం. వాళ్ళు ఉంటారు. నాగల్గావ్ ఏంటో మీకు తెలియదు. మీరు ఆవులేని పుట్టిన కానీ ఇప్పుడు నాగల్గావ్ ఎంతవరకు అభివృద్ధి చెందో అది నీకే తెలియదు. దీన్ని కాన్స్టిట్యూన్సీ గురించి నువ్వేం మాట్లాడగలుగుతావు? భజన అని అధికారులు అంటున్నారు. మీకు ఏ అధికారం అంటున్నారు? అట్లా ఏ అధికారికి అన్నది అది ఎమ్మెల్యే గారు ఆరోపిస్తున్నారు అనండి, మేము అర్థనట్లేదు. కానీ ఒక నాయకుని వహించడం సరికాదు. అది తానాజీ పటేల్ మీరు కూడా ఆలోచించి మాట్లాడండి అని చెప్పేసి మేము మిమ్మల్ని చెప్తున్నాము. మీ దానికి కౌంటర్ అని అనట్లేదు. మేము ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే మంటలేస్తుంది. ఎవ్వరికి కూడా రిసీవ్ చేసుకునే దమ్ము ధైర్యం ఉండదు. ఉల్టా ఎట్లా మాట్లాడాడు చూద్దాం, ఎట్లా మాట్లాడాడు అని చూసుకుంటా. ఏం చూస్తారు? ఏం నేను తెగించిన మనిషి అని 10 సార్లు చెప్పిన. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంలో తెగించిన. నేను అబద్ధాలు నాకు చేత కాదు, వెధవ పనులు చేయడం చేత కాదు, చిల్లర గాళ్ళ దోస్తన పట్టడం కూడా చేత కాదు. మంచి వాళ్ళతో ఉంటా, మంచిగానే మాట్లాడతా, మంచి ఆలోచిస్తా. నా స్వభావం అట్లాంటిది. ఏం చెప్తా, అన్ని పార్టీల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీ ఎమ్మెల్యే వరకు ఫ్రెండ్స్ ఉన్నారు. మద్నూరులో, బిచ్చుకుంద మండలంలో, జుక్కల్, పిట్లం, నిజాం సాగర్, ఇట్లా అన్ని మండలాలు వాళ్ళ క్యాడర్ని పిలిచి, పెద్ద నాయకులు, మండల స్థాయి నాయకులని పిలిచి నా మీద కామెంట్ చేయడానికి, నా మీద నా మాటలకు నేను చెప్పే యూట్యూబ్ ఛానల్లో ఉన్న స్టోరీలని ఖండించడానికి పెట్టారు. అందరూ మర్యాదగా మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు తెలుసా? వాళ్ళు నా మిత్రులు. ఎమ్మెల్యే గారికి తెలియదు. నా క్లాస్మేట్స్ ఉన్నారు, అందులో కొంతమంది నా వెల్ విషర్స్ ఉన్నారు, కొంతమంది నా చాలా ప్రాణ మిత్రులు ఉన్నారు. మీరు కార్యకర్తలకు గొప్ప లీడరు కావచ్చు, ప్రజలకు పెద్ద లీడర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ తానాజీ పటేల్ దగ్గర లేదు. మీరు నాలాగా, నేను మీలాగా. మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు అనుకోవచ్చు నాకు అన్నీ తెలుసు, ఏదీ తెలియదు. అహంకారం ఉండొద్దు, నాశనం అయిపోతాడు మనిషి. ఈరోజు గంగారాం గురించి మీకు చెప్తున్నా, సందర్భం బట్టి వచ్చింది కాబట్టి చెప్తున్నా. గంగారాంకు బీట్ చేసే నాయకుడు ఎవరు లేకుండే జుక్కల్ లోపల. ఆయన ఇప్పటికి కూడా ఎమ్మెల్యేగా ఉంటుండే. ఆయనకు ఓడగొట్టేవాడు ఎవరికి పుట్టకపోతుండే. ఎందుకు అంటే
ఆయనకు అహంకారం వచ్చింది. ఒక స్థాయి వచ్చిన తర్వాత అహంకారం వచ్చి మొత్తం కుప్పకూలిపోయింది. నా వెల్ విషెస్ అన్న, నువ్వు అట్లా మాట్లాడకే, మన తోట చాలా డేంజర్ ఉన్నాడే. రే ఏం చేయడరా నాయన, ఏమీ చేయడు. ఆయన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో అన్ని ఆయుధాలు నా దగ్గర కూడా ఉన్నాయి.